మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. అండ్ ఇంకొకటి కొంతమంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు సార్. ఐపీఎస్ ప్రమోద్ కుమార్ గారు ఒంగోలు చేశారు, అప్పుడు ప్రకాశం ఎస్పీగా చేశారు. నేను ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం వెళ్తే అప్పుడు కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. 2014లో ఒక ఆయతను ఉంటే, సార్ నేను మ్యూచువల్కి పెట్టుకుంటాను సార్, నాది ఫార్వర్డ్ చేయండి సార్ అని ఒక 10 సార్లు తిరిగింది సార్. ఆయన 10 సార్లు తిరిగినప్పుడు 11 సరే పో బయటికి పో యూజ్లెస్ ఫెలో అన్నారు. ఎవరు? ఆ కందుకూరులో సిఐ అన్న తర్వాత అసలు నేనేం అడిగాను, నా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడున్న స్టాఫ్ అక్కడికి వెళ్తారు, అక్కడున్న స్టాఫ్ అక్కడికి వస్తారు. సో దీనికి కూడా వీళ్ళు అంటే నా కనీసం స్టాఫ్ గ్రీవెన్స్ని అడ్రస్ చేయడం అనేది ఒక ఎస్హెచ్ఓగా మీ బాధ్యత. సో అట్లా చేయాలని చెప్పి చేయకుండా నేను ఇంకేం చేశాను అంటే, సరే ఏదైతే అది అవుతుంది, మహా అయితే ఎస్పీ గారు ఏం చేస్తారు, తిడతారు లేకపోతే ఒక మెమో రాపిస్తారు త్రూ ప్రాపర్ ఛానల్ రాలేదని చెప్పి ధైర్యం చేసి వెళ్ళిపోయాను సార్. అసలు మీరు నమ్మరు సార్, ప్రమోద్ కుమార్ సార్ గారు ఎంత జనరాసిటీ తోటి, ఎంత సెన్సిటివ్గా, మ్యాగ్నానిమిటీ తోటి, ఏంది బాబు ఇట్రా అన్నారు. సార్ ఇట్లా చదువుకుంటాను సార్, నాకు ఖాళీ టైం అక్కడ రామాయపట్నంలో అయితే షిఫ్ట్స్ అట్లా ఉంటాయి, కొద్ది టైం సేవ్ అవుతుంది, ప్లస్ మా నాయనమ్మ గారు ఉన్నారు, మా పేరెంట్స్ ఇద్దరు ఎక్స్పైర్ అయి ఉన్నారు, ఆమెతో పాటు కొద్దిగా టైం ఆమె కూడా మంచిగా చూసుకోరు ఉంటుందంటే, ఇదంతా పని ఇట్రా అని చెప్పి అట్లా సంతకం చేసి సీసీకి వెంటనే కొట్టేసేయండి, అవుతుంది 10 minutesలో నాకు రిపోర్ట్ చేయండి అన్నారు. అసలు నేను ఆ నుంచి తీసుకొని ఒంగోలు నుంచి గుడ్లూరు వెళ్ళే లోపల నా వచ్చేసిందండి ట్రాన్స్ఫర్. సో అంటే అక్కడ అదే కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోరా యూజ్లెస్ ఫెలో బయటికి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్న దానికి, అదే ఒక ఐపీఎస్ హోదాలో ఉన్న వ్యక్తి ఎంత మ్యాగ్నానిమిటీ తోటి, ఎంత జనరసిటీ తోటి విత్ పెన్ స్ట్రోక్ జస్ట్ 2 minutes దాన్ని సాల్వ్ చేసి, నేను దానికోసం 2 monthsగా తిరుగుతున్నా. అదే చెప్తున్నా, ప్లస్ ఉంటారు మైనస్ ఉంటారు. ఇంకోటి శివకుమార్ గారు అని ఆయన సబ్ ఇన్స్పెక్టర్, ఆయన కింద నేను అదే రామాయపట్నంలో చేశాను. అసలు ఆయన అంటే నాకు అన్నయ్యలు లేరు, ఆయన నాకు అన్నయ్య లెక్క. ఆయన నువ్వు ఇది ఇట్లా వెళ్ళు, ఇది తీసుకో, నువ్వు నీకు ఇట్లా తప్పదబ్బా, ఇది డిపార్ట్మెంట్లో ఇట్లా అవమానం చేస్తుంటారు, ఏం కాదులే నేను రిజైన్ చేస్తా. ఆ రోజు ఏమైందంటే అట్లా ఆయన డెరోగేటరీగా చేసిన తర్వాత అదే రోజు నేను వెళ్ళి, సార్ ఇట్లా రిజిగ్నేషన్ చేస్తున్నాను చెప్పారు, ఇచ్చేసా, లెటర్ రాసి ఇస్తే ఆయన ఏంటి బెదిరిస్తున్నావు అన్నాడు. బెదిరించట్లేదు సార్, ఐ టుక్ ఇట్ మైండ్ఫుల్ డెసిషన్ అన్నాడు. దాని తర్వాత కామ్గా అయిపోయారు, అది ఆడబడేసి కామ్గా ఉన్నారు. ఒక 1/2 hour 45 minutes 1 hour లోపల పిలిచారు. మళ్ళీ పిలిచి, మీరు ఇది పెట్టారు కదా, దీన్ని పెట్టాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ పెట్టాలంటే టైప్ చేసుకొని రా అన్నారు. టైప్ చేసుకొని డిటిపి ఫార్మాట్లో తెమ్మన్నారు, నేను రాసి ఇచ్చేద్దాం. సో ఆయన ఇంకా నేను దాన్ని డిటిపి చేయించుకొని వెంటనే తీసుకొచ్చా. అని షాక్ అయ్యారు, ఏంది ఇతను నిజంగానే చేస్తున్నట్టున్నాడు అన్నట్టు. ఇంకా సరే అది దగ్గర పెట్టుకున్నాను. మీరు నమ్మరు సార్, నేను అది ఆ రోజు ఇచ్చేసేసి నేను ఇంకా మళ్ళీ పక్క స్టేషన్లో లీవ్ తీసుకున్నాను. పోలీసులు అటు తీసుకోవచ్చు లీవ్స్, అటు లీవ్ తీసుకొని నేను ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళిపోయాను. నా సరెండర్స్ అన్ని సబ్మిట్ చేసుకుని ఎస్పీ గారి దగ్గరికి తీసుకుపోయి, ఇప్పుడు సాంబశివరావు గారు వాళ్ళు, ఎవరండి ఎస్పీ అప్పుడు ఎస్పీ సత్య బాబు గారు, వెంటనే ఎగ్జాక్ట్ గుర్తులేదు సార్, బాబు గారు అనుకుంటున్నా. ఇంకా అట్లా తీసుకొని నేను అది ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు నమ్మరు, నా రిజిగ్నేషన్ లెటర్ని ఫార్వర్డ్ చేయకుండా స్టేషన్లోనే అట్లే పెట్టి, నేను కోచింగ్కి వెళ్ళిపోయాను, నేను ప్రిపరేషన్కి అట్లే పెట్టి, నాకు 1 year జీడీలో జనరల్ డైరీలో ఆబ్సెంట్ అని ఎంట్రీ పెట్టి 21 రోజులు అయిన తర్వాత డెజర్టర్ అంటే ఉద్యోగం చేయకుండా పారిపోయిన సైనికుడు అనే డెజర్టర్ రిపోర్ట్ కొట్టి ఒక టీంని నా మీద నిఘా పెట్టి, నేను ఎప్పుడు ఇంటికి వస్తానా, ఎక్కడ ఢిల్లీలో ఉన్నానా, ఎక్కడున్నాను కనిపించి, నేను ఆ డెజర్టర్ అయ్యాడని చెప్పి నాకు నోటీస్ సర్వ్ చేయించారు సార్. ఈజ్ ఇట్ అప్రోప్రియేట్ బిహేవియర్ సార్ ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు? మీరు లీవ్ పెట్టారు కదా? అవును సార్. ఎస్పీ గారు కలిశారు కదా అప్పుడు, మరి కలవలేదా, చెప్పలేదా? అప్పుడు అకామిడేషన్ లీవ్స్ అవి ఉన్నాయి సార్. అంటే అప్పుడున్న ఎస్పీ గారికి నేను రిజైన్ చేస్తాను విషయం చెప్పారా? నేను చెప్పలేదు సార్, త్రూ ప్రాపర్ ఛానల్ రిజిగ్నేషన్ అనేది త్రూ ప్రాపర్ ఛానల్. అంటే నేను మెరైన్కి వెళ్ళటం అనేది డెప్యుటేషన్ కిందకి వస్తుంది. సో అదేంటంటే వైజాగ్ హెడ్ క్వార్టర్కి వెళ్తుంది, హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ మన యూనిట్ ఆఫీసర్ దగ్గరికి వస్తుంది సార్. వైజాగ్ ఆఫీసర్కి అడగలేదా మీకు, ఎందుకు రిజైన్ చేస్తాను అడగలేదు ఆయన? అడగలేదు సార్, ఎవరు ఆయన పంపించలేదు కదా సార్. 1 year అబ్స్కాండింగ్ చూపిస్తున్నారు. సో ఏ ఆఫీసర్ అయినా ఉంటుంది, ఎవరైతున్నా అని అడిగితే ఇట్లా డ్యూటీ వదిలేసి వెళ్ళిపోయారు సార్, ఒక టీంని పెట్టాను, ఏదన్నా వస్తే తీసుకొచ్చి సర్వ్ చేస్తాను.
అసలు మీరు నమ్మరు సార్, నేను ఢిల్లీ నుంచి వచ్చాను ప్రిపరేషన్కి వెళ్ళి, ఒక పర్పస్ ఏదో వచ్చాను, వచ్చి అట్లా కూర్చున్నాను, నా దగ్గరికి వచ్చేసారు మా ఫ్రెండే వేణు అని ఒక అతను కానిస్టేబుల్, వచ్చి నీకు సిఏ గారు ఇలా లెటర్ ఇమ్మన్నారు అని చెప్పి చెప్పాడు. ఆ లెటర్ని తీసుకొని చూస్తే మీరు ఇట్లా ఇట్లా సంవత్సరం నుంచి ఆప్షన్లో ఉన్నారు, డెజర్ట్ అయ్యారు, అది ఇది అని చెప్పి ఉంది. అసలు నాకు ఎంత బాధ వేసింది సార్. మీరు ఆయన అడిగారా? నేను అడగలేదు. అడగకుండా నేను ఇంకా వైజాగ్ వెళ్ళిపోయాను హెడ్ క్వార్టర్కి. సార్ నేను ఇట్లా ఇదయ్యానని చెప్పి అప్పుడున్న ఐజీపీ గారికి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్న తర్వాత, ఇది మాకు సంబంధం లేదండి, ఇది ఇంకా మీరు ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు, దీనికి నాకు దగ్గర సొల్యూషన్ లేదు, మీరు 1 year డిజర్టర్ అయిపోయారు ఎట్లా అని సార్ ఏం అనలేదు. ఇంక నేను మళ్ళీ అప్పుడు సిద్ధార్థ్ కౌశల్ గారు వచ్చి ఉన్నారు ప్రకాశం డిస్ట్రిక్ట్కి. ఇంకా సిద్ధార్థ్ కౌశల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ చాలా యంగ్ అండ్ డైనమిక్ సార్, చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తారు. నేను వెళ్ళాను, రాగానే మంచిగా మళ్ళీ టర్న్అవుట్ నీట్గా చేసుకుని మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళి సార్ని కలిసి, సార్ ఎట్లా అంటే ఎందుకు ఎగ్జాక్ట్గా చెప్పు రీజను, అన్ని కథలు కాకుండా మామూలుగా చెప్పు నాకు అన్నాడు. నేను చెప్పా, సార్ ఇట్లా సివిల్ సర్వీస్కి వెళ్ళాను, ఇట్లా అయింది ఇన్సిడెంట్, ఇట్లా అయిందని అంటే, అప్పటికి నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యి వెళ్ళాను సార్. ప్రిలిమ్స్ పాస్ అయ్యి వెళ్ళా 2019 ప్రిలిమ్స్ వెళ్ళా. అక్కడ సార్ నన్ను బాగా లైక్ చేశారు. ఓకే జెంటిల్మెన్, ఆల్ ద బెస్ట్, నేను ఏం చేస్తామంటే దీనికి సొల్యూషను అని చెప్పి A2 క్లర్క్ ఉంటారు, ఈ డీటెయిల్స్ చూసేవాళ్ళు, సత్యవాణి మేడం ఎవరు ఉంటారు, ఒంగోలు DP వాళ్ళు, ఆ మేడం పిలిపించారు. ఇతన్ని ఎట్లా సొల్యూషన్ చేయొచ్చు ఆలోచించండి, ఇతన్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పారు. చెప్తే మ్యామ్ చూసి ఏదో ఒకటి రెట్రోస్పెక్టివ్గా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి ఒక ప్రొవిజన్ ఉంది సార్ మన దగ్గర. ఆ ప్రొవిజన్ ప్రకారం ఇతన్ని మనం అతని ఏ డేట్లో అయితే రిజిగ్నేషన్ ఇచ్చారో దాన్ని డీమ్డ్ టు బీ టేకెన్ అని కింద దాన్ని తీసుకొని చేయొచ్చు అని చెప్పేసి అట్లా నన్ను రిజిగ్నేషన్ని ఆ ప్రేయర్ డేట్ నుంచి యాక్సెప్ట్ చేసి అదే రోజు రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చి అదే రోజు LP సెంటర్ లాస్ట్ పే సర్టిఫికేట్ ఇచ్చేసి లీవ్స్ అన్ని సెటిల్ చేసేసి మొత్తం నన్ను అప్పటికప్పుడు రిలీవ్ చేసేసారు. ఏమన్నారు? ఆల్ ది బెస్ట్ అని చెప్పారు సార్. అప్పుడు ఈ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోలేదా? ఇంకా అప్పటికి ఆయన మారిపోయి ఉన్నారు సార్. అప్పటికి ఆయన నేను వెళ్ళే టయానికి ఆయన మనకి నోటీస్ సర్వ్ చేశారు. నేను ఇది సివిల్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళాను. అప్పటికి ఆయన మారిపోయినట్టున్నారు.